సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. చాణక్యుడి నీతి శాస్త్రంలోని నీతి సూక్తుల కార్యక్రమానికి స్వాగతం. గత భాగంలో చాణక్యుడి నీతి శాస్త్రంలోని కొన్ని సూక్తులను చెప్పుకున్నాం. మరికొన్ని సూక్తులను ఈవేళటి కార్యక్రమంలో నేను మీ ముందు వివరిస్తాను. చాణక్యుడి నీతి సూక్తులన్నీ శ్లోక రూపంలో ఉన్నాయనుకున్నాం కదా. అవి మన భాషలోకి సరళమైన రీతిలో వాటి భావార్థాన్ని చెప్పుకుంటున్నాం. ఆయన ఒక విషయంలో 4 విషయాల్లో మనం సిగ్గుపడకూడదు అని అంటారు. నిజంగా ఇది జన వ్యవహారంలో చాలా తరచుగా మనకి ఎదురయ్యేటువంటి సందర్భాలే. మనం కొన్ని విషయాల్లో సిగ్గుపడుతూ ఉంటాం. అవి ఏ సందర్భాల్లో మనం సిగ్గుపడకూడదు అని ఆయన చెప్పారు. అవి 4 సందర్భాలట మనిషి జీవితంలో. మనం అంటే మొహమాటం లేకుండా, మనం ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా 4 విషయాల్లో ఉండాలట. అదేమిటి? 1, డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి ఇవ్వమని అడగడానికి మనం సిగ్గుపడకూడదు. ఇది చాలా ఇవాళ మనం ఒక ఆధునిక సమాజంలో కొన్ని కుటుంబాల్లో, మధ్య తరగతి కుటుంబాలండి, మరొక కుటుంబాల్లో, మన మానవ జీవితంలో అప్పుడప్పుడు జరిగేటువంటి సంఘటనలే. ఎవరైనా మనకి ఆపదలో అవసరానికి డబ్బు అడిగితే మనం తెలిసిన వాళ్ళనో అయ్యో పాపం అనో మనం కొందరికి కొన్ని రకాల్లో డబ్బు సహాయం చేస్తూ ఉంటాం. ఇంకా కొంత ఉన్నత శ్రేణిలో చెప్పుకోవాలంటే ముఖ్యంగా బిజినెస్లలో పెట్టుబడులు పెట్టడంలో అలా అప్పుగా ఇవ్వటమో ఇలాన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఈ అప్పు ఇచ్చిన తర్వాత ఏవో పరిస్థితుల్లో అవతలి నుంచి మనకు ఆ అప్పు తిరిగి రాకపోవడమో, ఆలస్యం కావడమో ఏదో జరిగినప్పుడు, లేదా కొందరు అప్పు ఎగ్గొట్టాలనేటువంటి ఒక ఆలోచనగా దుర్గుణం కలిగినటువంటి వాళ్ళు, దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు కూడా మనకు ఉంటారు. ఇవి రోజు మనం జీవితంలో తారసపడేటువంటి అంశాలే. అప్పుడు మనం అప్పు తిరిగి అడగడానికి ఎటువంటి సందర్భంలో కూడా ఏమాత్రం సంకోచించకూడదు. నిస్సంకోచంగా, నిర్భయంగా, నిర్భీతిగా, మనం సిగ్గు లేకుండా అని ఆయన ఆ భాషలో చెప్పారు. వెళ్ళి మన డబ్బు మనకి తిరిగి ఇవ్వాలి, అప్పు ఇవ్వాలి అని మనం అడగవలసినటువంటి పని ఉంది. ఈ అప్పులు చిన్న స్థాయి నుంచి, సమాజంలో చాలా చిన్న స్థాయి మనుషుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యవస్థల దాకా కూడా ఈ అప్పులు జరుగుతూ ఉంటాయి. ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా దేశాలలో కానీ, ఒక దేశం మరో దేశానికి అనేక రకాల పెట్టుబడులు పెట్టడమో, ప్రాజెక్టుల విషయంలో, మరో విషయంలో అప్పులు తీసుకురావడమో, ఇవన్నీ చాలా తరచుగా మనం వార్తల్లో వింటున్నాం, చూస్తున్నాం, పత్రికల్లో. కాబట్టి ఈ అప్పు అనేది చిన్న స్థాయిలో కానీ, మామూలు కుటుంబాలలో, చిన్న కుటుంబాల్లో కానీ అప్పులు ఇచ్చినప్పుడు తిరిగి ఆ అప్పు మనకి సకాలంలో అందనప్పుడు మనం అడగడానికి ఎటువంటి సందర్భంలో కూడా సిగ్గుపడకూడదు. చాలా నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా నిలదీసి ఆ డబ్బు తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి అటువంటి సందర్భంలో సిగ్గు పడకూడదు. అంటే ఇక్కడ మొహమాటం అని చెప్పుకోవచ్చు సిగ్గు అనే మాటకి బదులుగా. మరొకటి, ఆహారం తీసుకునేటప్పుడు, తినేటప్పుడు కూడా మొహమాట పడకూడదండి. చాలామంది అంటూ ఉంటారు మరింత మొహమాట పడకూడదు. ఎందుకంటే అర్ధాకలి మంచిది కాదు. కడుపులో ఆకలి ఉన్నప్పుడు కడుపు నిండా సుష్టుగా, తృప్తిగా భోంచేయాలి అన్నది మామూలుగా మనం పాటించే ఒక ధర్మం. కాబట్టి మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్లో వెళ్ళినప్పుడు అవతలి వాళ్ళు వడ్డిస్తూ ఉంటే మనం మొహమాట పడిపోయి అయ్యో వద్దండి అని మొహమాట పడిపోయి అర్ధాకలితో మనం ఆలోచించకూడదు. కాబట్టి అక్కడ కూడా నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా ఆహారం తీసుకునేటప్పుడు కూడా సిగ్గుపడకూడదు అని చెప్పారు. ఇది సర్వసాధారణం. మరొకటి చాలా గొప్ప విషయం చెప్పారు ఆయన. జ్ఞానాన్ని పొందేటప్పుడు, జ్ఞానం అంటే విద్య, చదువే కదా మనిషి ఉన్నతికి
ప్రధానమైనటువంటిది. కాబట్టి జ్ఞానాన్ని పొందేటప్పుడు కూడా మనం సిగ్గుపడకూడదు. అంటే ఏమిటంటే గురువు గారి దగ్గర శిష్యుడు జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, విద్యను నేర్చుకుంటాడు. విద్యను నేర్చుకునేటప్పుడు గురువుతో మొహమాట పడిపోయో సిగ్గుపడిపోయో అనేక రకాల ధర్మ సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆధునిక భాషలో చెప్పుకోవాలంటే ఒక క్లాస్ రూమ్లో టీచరు పాఠం చెప్పేటప్పుడు ఆ పాఠం పిల్లలందరికీ కూడా కలిపి పాఠం చెప్తూ ఉంటారు టీచర్, ఉపాధ్యాయుడు. ఆ పాఠం తరగతిలో ఉన్న 30-40 మంది విద్యార్థులందరూ వింటూ ఉంటారు. దాన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ చెప్పే పాఠాన్ని ఆ విద్యార్థుల యొక్క స్థాయిని బట్టి ఆ పాఠాన్ని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు కొందరు విద్యార్థులకి కొంత, ఇప్పుడు మనం ఐక్యూ అని చెప్పుకుంటున్నాం, పిల్లలకి ఐక్యూ ఎక్కువగా ఉంది తక్కువగా ఉందని ఇలా చెప్పుకుంటున్నామే. ఆ సందర్భంలో కొంతమంది పిల్లలకి ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు రకరకాల సందేహాలు కలుగుతాయి. నిజానికి సందేహం కలిగినటువంటి విద్యార్థి నిజంగా పాఠాన్ని శ్రద్ధతో వింటున్నాడని మనం అనుకోవాలి. ఎందుకంటే ఊరికి అలా వింటూ టీచర్ ఏదో చెప్తున్నాడు అలా మనం వింటున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వస్తున్నాం, చెప్తున్నాడు వింటున్నాడు వెళుతున్నాం. దీనివల్ల జ్ఞానం పెరగదు. కాబట్టి జ్ఞానం ఎప్పుడు ఆ టీచర్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకునేటప్పుడు మన అవగాహనలో మనం అర్థం చేసుకునే క్రమంలో మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల సందేహాలు వస్తాయి, రకరకాల డౌట్స్ అంటాం. డౌట్స్ వచ్చినప్పుడు వెంటనే లేచి నిలబడి అడగాలి. అది నిజమైనటువంటి విద్యార్థి లక్షణం. ఏమిటంటే పాఠం వినేటప్పుడు వచ్చిన డౌట్ని వెంటనే లేచి ఆ సందేహ నివృత్తిని చేసుకునే విద్యార్థియే నిజంగా జ్ఞానాన్ని గ్రహిస్తున్నాడు అన్నదానికి ఒక గొప్ప నిదర్శనం. కాబట్టి గురువు దగ్గర జ్ఞానాన్ని పొందేటప్పుడు సిగ్గుపడకూడదు అని చాణక్యుడు చెప్పాడు. ఇది ఇవాళ కూడా మనం సమాజంలో ఎదురయ్యేటువంటి పరిస్థితి, మనం గమనిస్తున్నటువంటి అంశమే. కొంతమంది విద్యార్థులు క్లాస్లో వినేటప్పుడు అయ్యో ఎన్నో డౌట్లు ఉంటాయి, బయటికి చెప్పడానికి వాళ్ళు ఒక విధమైనటువంటి న్యూనతాభావానికి లోనవుతారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. న్యూనతాభావం అంటే 50 మంది పిల్లల్లో నేను ఒక్కడిని లేచి పలానా డౌట్ ఏదైనా అడిగాను అనుకో, అప్పుడు మిగతా వాళ్ళంతా కూడా నా వైపు హేళనగా చూస్తారు, నన్ను తక్కువగా చూస్తారనేటువంటి ఒక న్యూనతాభావం ఏదైతే ఉంటుందో అది ఉండకూడదు. మనం చాలా ధైర్యంగా నిలబడి నాకు సందేహం కలిగింది, నా సందేహం నివృత్తి చేసుకుంటేనే ఆ విషయాన్ని నేను పూర్తిగా నాకు బోధపడుతుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించి సందేహ నివృత్తి చేసుకోవాలి. ఎటువంటి సందర్భాల్లో? జ్ఞానాన్ని పొందేటప్పుడు. ఇక్కడ జ్ఞానం అంటే చదువు, విద్య. కాబట్టి చదువుకునేటప్పుడు, విద్య నేర్చుకునేటప్పుడు విద్యార్థి గురువు దగ్గర సందేహాన్ని తీర్చుకోవాలి. కాబట్టి అటువంటి సందర్భంలో సిగ్గుపడకూడదు అని చెప్పారు. కాబట్టి 3 విషయాలు అయ్యాయి. చివరిగా అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటప్పుడు మనకు కొన్ని విషయాల పట్ల కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. అంటే ఒక విషయం పట్ల ఒక నలుగురికి 4 రకాల అభిప్రాయాలు ఉన్నాయనుకోండి. ఆ 4 రకాల అభిప్రాయాలు భిన్న భిన్నంగా ఉండొచ్చు. నాకున్న అభిప్రాయమే మీకు ఉండాలని లేదు. మీరు మరో కోణంలో చూస్తారు, ఇంకొకతను ఇంకో కోణంలో ఆలోచిస్తారు. కాబట్టి ఒక వస్తువు కానీ ఒక విషయం పట్ల నలుగురికి 4 రకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ అభిప్రాయాలను బయటికి నిస్సందేహంగా నిస్సంకోచంగా వ్యక్తపరచాలి. అది చాలా అవసరం. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా ఇక్కడ సిగ్గు అంటే మొహమాటం ఉండకూడదు అని 4 సందర్భాల్లో చెప్పారు. ఒకటి, ఎదుటి వాళ్ళకి మనం అప్పు ఇచ్చినప్పుడు తిరిగి ఆ అప్పును రాబట్టుకోవడానికి మనం మొహమాట పడకుండా అడగాలి. రెండవది, ఆహారం తీసుకునేటప్పుడు, భోంచేసేటప్పుడు కూడా మనం మొహమాట పడకూడదు. మూడవది, జ్ఞానాన్ని పొందేటప్పుడు, విద్యార్జన చేసేటప్పుడు,
చదువుకునేటప్పుడు ఎవరైతే అర్ధజ్ఞానంతో ఆ డౌట్లతోనే ఉండిపోయి అలాగే ఆ అకాడమిక్ ఇయర్ అంతా గడిచేసి మరి జీవితం అంతా అయిపోయి ఏదో పాస్ అయిపోయి అలా మళ్ళీ తర్వాత పై తరగతులకు వెళ్ళి అలా జీవితంలో చదువుకున్నటువంటి వాళ్ళకి ఏవైతే డౌట్లు ఉంటాయో ఆ డౌట్లు చదువుకునే టైంలో ఏవైతే డౌట్లు ఉంటాయో ఆ డౌట్లు జీవితాంతం అలాగే ఉండిపోతాయి. కాబట్టి డౌట్లు అలా ఉండటం వల్ల నీకు ప్రయోజనం ఏముంది, నువ్వు సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందలేవు. కాబట్టి ఆ సందేహ నివృత్తి అనేది జ్ఞాన సముపార్జనలో సందేహ నివృత్తి అనేది చాలా అవసరం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని పొందేటప్పుడు కూడా మనం సిగ్గుపడకూడదు అనే విషయాన్ని కూడా చాణక్యుడు ఆ రోజుల్లోనే మనకు చెప్పారు. ఇక 4వది అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు మనకు కలిగినటువంటి ఒక ఒపీనియన్, ఒక అభిప్రాయం ఉందనుకోండి, ఆ అభిప్రాయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా మనం ఏమాత్రం కూడా సందేహపడకూడదు అని ఈ 4 విషయాల్లో మనం మనిషి సిగ్గుపడకూడదు అని చెప్పారు. ఇక మరొక ముఖ్యమైన విషయం అండి, ఇది ఇవాళ మనం తల్లిదండ్రులు పిల్లల మధ్యలో వస్తున్నటువంటి ఆ వైరుధ్యం అనండి, గ్యాప్ అంటామే, అదేనండి ఆధునిక సమాజంలో అనేక రకాల ప్రభావాల చేత ఇవాళ మారుతున్న సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య ఒక అగాధంలాగా ఏర్పడేటువంటి కొన్ని కుటుంబాల్లో కొన్ని సందర్భాల్లో మనం అక్కడక్కడ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఆ విషయంలో ఆయన ఆ రోజే ఒక మంచి సుభాషితం చెప్పారు చాణక్యుడు. అదేమిటో చూద్దాం. మీ సంతానానికి 5 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళని చాలా ప్రేమగా చూసుకోండి. ఎంత బాగా చెప్పారు. మన పిల్లలు భార్యాభర్తలు అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తూ సాంసారిక జీవితంలో పిల్లల్ని కన్నప్పుడు ఆ పిల్లలు 5 ఏళ్ళు వచ్చే వరకు ఆ పిల్లలు అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి ఆ పసిపిల్లలు 5 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళని చాలా ప్రేమగా చూసుకోవాలండి. వాళ్ళ అచ్చట ముచ్చట తీర్చాలి, లాలనగా చూసుకోవాలి. వాళ్ళకి ఎంత అల్లారు ముద్దుగా అని అంటామే 5 ఏళ్ళు వచ్చే వరకు సుమా. ఇక్కడ ఆయన దానికి ఒక గిరిగీసి దానికి ఒక ఇది కూడా పెట్టారు, కండిషన్ పెట్టారు. 5 ఏళ్ళు వచ్చే వరకు పిల్లల్ని తల్లిదండ్రుల ప్రేమంతా కూడా కురిపించాలి. అటువంటి పిల్లలు రేపు ఎదిగాక చాలా ఆ బంధుత్వం, ఆ బాంధవ్యం అనేది చాలా గొప్పగా ఉంటుంది. అది మనకు చివరి దశలో మనకు బయటపడుతుంది పిల్లల నుంచి మనం రిసీవ్ చేసుకునేటువంటి సందర్భంలో. కాబట్టి ఇవాళ ఆధునిక సమాజంలో అనేక రకాల కారణాల చేత మరి దాన్ని మనం ఎవరిని తప్పు పట్టలేము, ఇది దోషం అనలేము. సామాజిక పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మధ్యతరగతి కుటుంబాల్లో చాలా వరకు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయటం వల్ల పిల్లలు చిన్నపిల్లల్ని మరి క్రష్కు పంపడమో, ఇంట్లో ఒక మెయిడ్ని పెట్టుకోవడమో, ఆ రకంగా చేసి ఉదయం వెళ్ళి రాత్రికి వెళ్ళి కష్టపడుతున్నారు. కాదని కాదు, ఎందుకంటే మనం జీవన శైలి మారింది, మన ఆదాయ వనరులు, మన జీవితాన్ని మనం కొనసాగించాలి, మన సంపాదన, ఇవన్నీ దృష్టి పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న సమయంలో పిల్లలు ఎక్కువ సమయం తల్లిదండ్రులతో గడిపేటువంటి అవకాశం ఈనాడు బాగా తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పింది 5 ఏళ్ళు వచ్చే వరకు పిల్లల్ని తల్లిదండ్రులు చాలా అల్లారు ముద్దుగా చూసుకొని ప్రేమగా చూసుకోవాలి. సరే, 5 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు 5 ఏళ్ళు దాటి ముందుకు ఎదిగారు, పెరిగారు. ఆ తరువాత వాళ్ళని ఎలా చూడాలి, అది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత 5 ఏళ్ళ వరకు ప్రేమగా చూసుకున్నారు. 5 ఏళ్ల తర్వాత మరో 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు. ఆ తరువాత 5 ఏళ్ళు ఏదైనా తప్పు చేస్తే వారిని కఠినంగా దండించాలి అన్నారు ఆయన. మరి అంటే 5 ఏళ్ళు దాటాక 10 ఏళ్ళు వచ్చే వరకు 6 నుంచి మరో 5 ఏళ్ళు 10 ఏళ్ళ ఆ మధ్యకాలంలో
పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, పిల్లలు తప్పులు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా పూర్తిగా విచక్షణ జ్ఞానం రాదు, ఇంకా మంచి చెడులు తెలియదు. కాబట్టి వాళ్ళు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అలా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వాటిని ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్, ఇది మంచి, ఇది చెడు అని చెప్పాలి. అలా తప్పు చేసినప్పుడు అది క్షమించరాని తప్పైనప్పుడు కఠినంగా దండించాలి అన్నారు ఆయన. తప్పులు చేస్తారు, ఒకసారి మనం చెప్తాం ఇది తప్పు అంటాం, సరే తెలుసుకొని తప్పు చేయకుండా ఉంటే మంచిదే. తెలిసి కూడా తప్పు చేసినప్పుడు అటువంటి పిల్లల్ని కఠినంగా శిక్షించాలి. కాబట్టి సంతానాన్ని పిల్లలు ఎలా చూడాలి అంటే 5 ఏళ్ల వరకు ప్రేమగా చూడాలి. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు వారు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని దండించాలి. ఆ తరువాత 16 ఏళ్ళు రాగానే వాళ్ళను స్నేహితుల మాదిరిగా చూడాలి అన్నారు. ఇది ఆ రోజే ఆయన చెప్పారండి. 16 ఏళ్ళు వచ్చినటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు స్నేహితులలాగా చూడాలి తప్ప ఇంకా తల్లిదండ్రులు పెత్తనం చేసి వాళ్ళని అడ్డుకొని వాళ్ళ భావాలను మనం అర్థం చేసుకోకుండా మనం వాళ్ళని కఠినంగా వాళ్ళతో వ్యవహరిస్తే మరి దూరం అయిపోతారు, అనేకమైనటువంటి విషాదాలు ఏర్పడతాయి అని చెప్పి ఆయన అటువంటి వాళ్ళను స్నేహితులుగా చూసుకోవాలి. దానివల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఈ 3 దశల్లో అలా పెరిగి పెద్దయిన పిల్లలే మీ జీవితంలో మీకు అత్యంత ఆత్మీయులైన సన్నిహితులుగా మీ జీవితాంతం కలిసి ఉంటారు. ఇదొక గొప్ప నీతి సూత్రం. ఒక కుటుంబానికి, ఒక కుటుంబ వ్యవస్థకు, భారతీయ సమాజంలో ఒక కుటుంబానికి తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండవలసినటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి అనేది ఈ శ్లోకంలో, ఈ సూత్రంలో ఆయన చెప్పారు. 5 ఏళ్ల దాకా పిల్లల్ని ప్రేమగా చూడండి. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పిల్లలకి మంచి చెడు చెప్పండి. చెడు నడత జరిచినా, చెడు పనులు చేసినా, చెప్పినప్పటికీ కూడా చెడు పనులు చేస్తే వాళ్ళను కఠినంగా దండించండి. 16 ఏళ్ళు వచ్చాక, 16 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ బుద్ధి వికసిస్తుంది, పరిణతి చెందుతారు, వాళ్ళు పరిపక్వ దశ వస్తుంది. కాబట్టి 16 ఏళ్ల తర్వాత వాళ్ళని స్నేహితులుగా మనం చేస్తే ఆ తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక స్నేహ బాంధవ్యం మరి వికసిస్తుంది. ఆ స్నేహ బాంధవ్యం బలపడుతుంది. ఆ తరువాత పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఆ తర్వాత తల్లిదండ్రులు మరి వృద్ధులు కావటం, ఈ 16 ఏళ్ల ప్రాయంలో వాళ్ళకు చెప్పినటువంటి ఆ స్నేహభావం ఏదైతే ఉందో అది దినదినాభివృద్ధి చెంది చివరి తల్లిదండ్రుల వృద్ధ దశలో ఈ పిల్లలు వాళ్ళకి ఆత్మీయులుగా మారిపోతారు. ఇవాళ మనం పిల్లలంతా కూడా ఏదో రకరకాల కారణాల చేత వాళ్ళు ఇవాళ వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు పడుతున్నారనే ఒక విమర్శ ఉంది. కానీ దాని వెనక పరిస్థితులు ఏమిటో కూడా మనం అర్థం చేసుకొని ఒక మాట మనం అనే ముందు కానీ, ఒక విమర్శ చేసే ముందు కానీ దాంట్లో ఉన్నటువంటి ఉచితానుచితాలు తెలుసుకుని మాట్లాడాలి. కాబట్టి ఇవాళ పిల్లలు తల్లిదండ్రుల్ని అయిష్టంగా దూరం చేసుకుంటారని చెప్పలేము. కొన్ని కుటుంబాల్లో ఉండవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా చిన్నప్పటి నుండి పిల్లల్ని ఏ రకంగా మనం ఏ క్రమ పద్ధతిలో ఏ దశల్లో ఏ విధంగా వాళ్ళతో వ్యవహరిస్తే వాటి యొక్క ఫలితం చివరిలో తల్లిదండ్రులు వృద్ధులైనటువంటి దశలో పిల్లల నుంచి మళ్ళీ తిరిగి దాన్ని ఎలా పొందుతారు, ఎలా పొందగలరు, దానికి మనం ముందే ఏం చెయ్యాలి అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ చాణక్యుడు మనకి కుటుంబ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని చెప్పారు. కొన్ని వ్యక్తిగతంగా చెప్పారు, కొన్ని ఒక రాజకీయ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని చెప్పారు, కొన్ని కుటుంబాలకు సంబంధించి చెప్పారు, మరొకటి విద్యకు సంబంధించి కూడా కొన్ని చెప్పారు. విద్య లేని వాడి బ్రతుకు ఎందుకు పనికిరాని కుక్కతోక వంటిది అంటారు. కుక్కతోక వంకర అని మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం. మామూలుగా మనం ఒక నానుడిగా, ఒక పలుకుబడిగా మనం మాట్లాడేది ఏమిటంటే వాడి బుద్ధి కుక్కతోక లాంటిది అని అంటాం. వంకర అది ఎప్పుడు కూడా స్ట్రైట్ కాదు, అది ఎప్పుడు కూడా వంకరగా ఉంటుంది కానీ సరిగ్గా ఉండదు. వంకర అంటే అక్రమ మార్గం,
క్రమము అంటే సక్రమం, క్రమం అంటే స్ట్రెయిట్, అక్రమం అంటే ప్యారల దొడ్డిదారి. అందుకని స్ట్రెయిట్గా ఉండటం, జీవితంలో స్ట్రెయిట్గా ఉండటమే మంచిది. అయితే ఆయన ఒక చోట అన్నారండి, ముక్కుసూటిగా వెళితే కూడా కొన్ని ప్రమాదాలు అన్నారు. కానీ మనం సమయం సందర్భం తెలుసుకుని వాటిని మనం జీవితంలో వాటిని మనం అన్వయం చేసుకుంటూ అనుసరించాలి. ఇక్కడ విద్య లేని వాడి బ్రతుకు ఎందుకు పనికిరాని కుక్కతోక వంటిది, అంతే కదా. విద్య అనేది చాలా ముఖ్యమండి. అందులో ఇవాళ ఆధునిక సమాజంలో శాస్త్ర వైజ్ఞానిక రంగంలో, శాస్త్రీయ రంగాల్లో, అనేక రంగాలలో మనం ఎంతో ముందుకు వెళుతున్నటువంటి ఈ ఆధునిక సన్నివేశంలో విద్య అనేది ప్రతి మనిషికి అవసరం. అందుకే ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, దేశంలో అక్షరాస్యత సంఖ్యను అప్పుడప్పుడు వాళ్ళు సర్వే చేసి మనకు నిష్పత్తి రూపంలో చెప్తూ ఉంటారు. ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో అక్షరాస్యత సంఖ్య ఇంత ఉంది, ఈ అక్షరాస్యత సంఖ్యను పెంచాలి అని ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వం చేస్తోంది. అంటే ఏమిటి దీని అర్థం? మొత్తం నిరక్షరాస్యతను నిర్మూలించి అందరూ అక్షరాస్యులు కావాలి. దీనికి ఆయన ఆ రోజే ఒక చిన్న హెచ్చరిక చేశారు, బీజం వేశారు. అదేమిటంటే విద్య లేని వాడి బ్రతుకు ఎటువంటిది అంటే ఎందుకు పనికిరాని కుక్కతోక వంటిదట, కుక్కతోక వంటిది అంటూ మరో చివరి పాదంలో ఏం చెప్తారంటే కుక్కతోక వెనక చివరిలో మూసుకోవడానికి పనికిరాదు, ఇటు ముందు తిరిగి ఈగలు తోలుకోవడానికి కూడా పనికిరాదు. మిగతా పశువులు, జంతువులు మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఆవులు, గేదెలు, ఎద్దులు ఇవన్నీ పడుకున్నప్పుడు వాటి ఒంటి మీద ఈగలు వాలితే అవేం చేస్తాయి, వెనకున్న తోకని ఇలా లేపి, ఎందుకంటే వాటికి మనం అంటే చేతులు ఉన్నాయి కాబట్టి చేతులతో దులుపుకుంటావు, తుడుచుకుంటావు. వాటికి చేతులు లేవు కాబట్టి ఆ తోకతోనే ఆ ఈగలను అలా తోలుకుంటూ ఏవో అలా వాటి నుంచి రక్షించుకుంటూ ఉంటాయి. కానీ కుక్కతోక ఎటువంటిది మిగతా జంతువుల తోకలతో పోల్చదగింది కాదు, అది వంకర ఉంటుంది. ఆ వంకర ఏంటంటే ఎందుకు పనికిరాదు, అది వెనకాల స్ట్రైట్గా ఉండదు, మూసుకోవడానికి పనికిరాదు, ముందు ఈగల్ని తోలుకోవడానికి పనికిరాదని ఆ భావంతో చెప్పినటువంటిది. కాబట్టి విద్య అనేది లేని వాళ్ళు ఎందుకు పనికిరారు అని ఆయన మనం చెప్పుకున్నాం. విద్య లేనివాడు వింత పశువు అని కూడా మనం తెలుగులో అంటాం. ఆయన విద్యా విహీనాం పశువు అన్నారు, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు, స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు, విద్యా దదాతి వినయం అని కూడా అన్నారు. ఈ విద్యాపరంగా ఇవి కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ సంస్కృత వాక్యాలు కూడా చాణక్యుడు చెప్పినట్టువే అని మొన్న మనం చెప్పుకున్నాం. ఆ పరంపరలోనే ఇవాళ విద్యకు సంబంధించి ఈ విధమైనటువంటి చెప్తున్నాడు. కాబట్టి ఇవాళ ఆధునిక జీవితంలో మనిషికి విద్య ఎంత అవసరమో, విద్య వల్ల విజ్ఞానం కలుగుతుంది, విజ్ఞానం వల్ల మానవ వికాసం జరుగుతుంది, మానవుడు తాను వైయక్తికంగానే కాకుండా సామాజిక ప్రగతికి దోహదపడతాడు. దేశానికి, ప్రపంచానికి, తనకు, తన కుటుంబానికి విద్య ఎంతో ఉపయోగం అనేటువంటి విషయాన్ని చాణక్యుడు చెప్పినటువంటి అంశం మనకి ఇందులో కనబడుతుంది. మరో భాగంలో మళ్ళీ మరిన్ని కొన్ని చాణక్యుడి సూక్తుల గురించి తెలుసుకుందాం. నమస్కారం.